ఈ లేఖనాన్ని 91 కీర్తనలో చూద్దాం. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. సింహాలను తొక్కడం ఏంటి, నాగుపాములను తొక్కడం ఏంటి, భుజంగాలేంటి? ఇవన్నీ విషపూరితమైనవి, హానికరమైనవి, ప్రాణాలు తీసేస్తాయి. అలాంటి వాటిని కూడా నువ్వు జయిస్తావంటున్నాడు. ఇది ఏంటి, దీని మీనింగ్ ఏంటి? దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయి అడవిలో ఉన్న సింహాన్ని తొక్కమని కాదు దాని అర్థం, దారిని పోతున్న పామును తొక్కమని కాదు దాని అర్థం. అంటే స్పిరిచువల్ మీనింగ్ ఏదైనా ఉందో? ఎస్. నీ మీదకి ప్రాణదాడి చేయడానికి వస్తున్నటువంటి హాని కలిగించేటువంటి శక్తులు ఉన్నాయో, దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వాటి లీడర్ అయిన లూసిఫర్ని కూడా బైబిల్లో సర్పము అని పిలువబడ్డాడు. నీ మీద కీడు కలిగించేవి దురాత్మలు, చీకటి శక్తులు. బ్రదర్, నా కల్లో పాము వచ్చింది బ్రదర్ అనగానే దాన్ని వెంటనే అందుకుని, అమ్మా సోదరులో పడిపోతున్నామమ్మా, భయపెట్టకండి. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. గద్దించు, ప్రభా ఆ సోదరులో నుండి నన్ను తప్పించు ప్రభా, తప్పించి దేవుడు నాకు నన్ను యేసయ్యను ఆశ్రయించు. ప్రార్థన చేయి. పాములను చూసి భయపడ్డాం, భుజంగములను చూసి భయపడద్దు. నీకు కీడు చేసేవి ఏదైనా సరే అది నీ మీద పరిపాలన చేయకుండా దేవుడు తప్పించగల శక్తిమంతుడు. ప్రార్థించినప్పుడు బహుధైర్యంతో ప్రార్థన చేయాలి. ఎలా తొక్కివేస్తావు, వాటన్నిటిని ఎలా బంధించగలుగుతావంటే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వచనాలు అంటాడు, సర్వాంగ కవచం ధరించుకునండి, అప్పుడు మీరు పోరాడినది మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు, కానీ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. అవి ఈ నాగుపాములని చెప్పినవి, అలాగే సింహములని చెప్పబడినవి. ఇవన్నీ కూడా మామూలుగా భూమి మీద ఉన్న జీవులు కాదు, కానీ దురాత్మల సమూహంతో పోరాడుతున్నామట. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు అగ్నిలాగా దేవుని ప్రార్థన వెళ్తుంది పరలోకానికి. ఆ ఆకాశ మండలంలో నీకు అడ్డుగా నిలబడిన దురాత్మలు అగ్నిని కనబడగానే అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అందుకే ప్రతి క్రైస్తవ హృదయంలో అగ్ని మండుతూ ఉండాలి. మరి మన ప్రార్థన అగ్ని వల్లే పైకి వెళ్తుంటే పైనుండి దేవుడు పంపించే జవాబులు కూడా మిసైల్స్ వచ్చినట్టుగా జవాబులు మన ఎదుగు వస్తాయంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని మిసైల్ చూడండి, ఆ మిసైల్స్ వచ్చినట్టుగానే ప్రార్థన భూమి మీదకి వస్తున్నాయి. ఇవి ప్రార్థనలకు జవాబులు. ఆకాశంలో దురాత్మల సమూహం నీ ఇంటి మీద నీ పైన దాడి చేయకుండా పరిశుద్ధాత్మ అగ్ని నేను కాపాడుతుంది, దేవుని వాక్యపు అగ్ని నేను కాపాడుతుంది. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సింహాలను తొక్కడం ఏంటి, నాగుపాములను తొక్కడం ఏంటంటే ఇదిగోండి, దాని వాక్యం ఇక్కడ లింక్ అయి ఉంది. రోమపత్రిక 16:20 వచనం, సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు దొరికిస్తాడు. ఒకసారి చెప్పండి, సాతానా నా కాళ్ళ కింద సమాధానకర్తకు దేవుడు నిన్ను నీ సైన్యాన్ని, దురాత్మలరా, చీకటి శక్తులరా, నా కాళ్ళ కింద మిమ్మలను యేసు నామంలో తొక్కివేస్తున్నాడు. మనం వాడిని తొక్కివేయకపోతే, అంటే ఆత్మస్వరూపులు, అవి మనుషులు కాదు, ఆత్మస్వరూపులు, అవి మనల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి నువ్వు వాటితో పోరాడి జయించడానికి ప్రభు నీకు వాక్యం ఇచ్చాడు, యేసు రక్తం ఇచ్చాడు. విశ్వాసంతో నువ్వు పోరాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తాడు. నీకు విరోధంగా పోరాడే శక్తులను నువ్వు జయించదువుగాక. సింహములను, నాగుపాములను, భుజంగములను నువ్వేం చేయబోతున్నావు? ఇవన్నీ నీకు కీడు కలిగించేవి. సింహం ఏం చేస్తుంది? హాని చేస్తుంది. నాగుపాములు ఏం చేస్తాయి? విషము మీలోనికి విషపూరితమైన వాటిని తీసుకొస్తాయి, మీ ప్రాణానికి హాని చేస్తాయి. భుజంగములు మిమ్మల్ని భయపెట్టి కృంగదీస్తాయి. ఈ మూడింటిని కూడా నువ్వేం చేయబోతున్నావు? జయించబోతున్నావు. ఇప్పుడు అడవిలో సింహం కాదు, కానీ నిన్ను భయపెట్టే పరిస్థితి, నిన్ను ఏ పరిస్థితి నిన్ను భయపెడుతుందో, ఏ స్థితిగతులు నీకు భయపెడుతున్నాయో దాన్ని నువ్వు జయించబోతున్నావు. విషపూరితమైన జంతువుల గురించి మాట్లాడట్లేదు, కానీ నీ జీవితాన్ని, మధురమైన ఆత్మీయమైన జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి వచ్చే చీకటి శక్తులను యేసు నామములో నువ్వేం చేయబోతున్నావు? త్రొక్కివేయబోతున్నాను చెప్పండి. భుజంగములను అణగద్రొక్కేదను. వీటన్నిటిని జయించగలుగుతానని నమ్మకం వాళ్ళు చేయి చూపించగలరా? ఎస్. అందుకే అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. నీ పరిస్థితులను చూసి సింహంలాగా నీ మీదకి పరిస్థితి వస్తున్నావు. ఒకవేళ ఆ స్థితిగతులు నీ మీద నిన్ను భయపెడుతూ నిన్ను మింగివేస్తామని వచ్చినా భయపడద్దు. దానియేలు గ్రంథం 6:10 వచనంలో రోజుకు 3 ప్రార్థించిన దానియేలుని దేవుడు సింహం బోల్లో నుండి తప్పించాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17లో అగ్నిగుండం నుండి షద్రక్, మెషక్, అబేద్నెగోని తప్పించాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 16-17 అధ్యాయాల్లో సింహం గొర్రెల మంద మీదకి వచ్చినప్పుడు దావీదుకి జయం వచ్చిందా, అపజయం వచ్చిందా? ఎలుగుబంటి వచ్చినప్పుడు జయం కలిగిందా, అపజయం కలిగిందా?
సో ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానం నమ్ముచున్నాను ప్రభా. ఇదిగో నా పట్ల నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నావు. నన్ను త్రొక్కివేయాలని, నన్ను భయపెట్టేటువంటి సింహములను, నాగుపాములను, భుజంగములను అణగద్రొక్కే శక్తిని నువ్వు నాకు ఇచ్చున్నావు. నమ్ముచున్నాను. వారి చేతిని పైకెత్తి ప్రార్థించండి. ఎస్, ఐ బిలీవ్ దిస్ ప్రామిస్ లార్డ్. ప్రభు, మా జీవితాలను భయపెడుతున్న ప్రతి పరిస్థితిని కూడా నా కాళ్ళ కింద త్రొక్కించబోతున్నావు నాయన. నువ్వు దాని మీద నువ్వు నాకు అధికారం ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాటికి నేను భయపడను, కానీ నాకు జయం రాబోతుందని నమ్ముచున్నాను ప్రభా. ప్రార్థించండి. కర్మలెత్తి ప్రభా, జయం నాకు ఇస్తున్నందుకు స్తోత్రం. కృప నాపై చూపుచున్నందుకు స్తోత్రం. వాటిని నేను అణగద్రొక్కి వేయాలి నాయన. నా మీద పడుతున్నటువంటి, నాకు కీడు కలిగించేటువంటి ఆ సింహమో, నాగుపాములో, భుజంగంలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలోకంలో భయపెడుతున్న చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు క్రీస్తు వారికి అధికారం గల నామములో త్రొక్కివేసే శక్తి దయచేయండి. వాటిని దాటుకుని వెళ్ళే కృపనివ్వండి. నీ ప్రజల్లో ఉన్న భయం పూర్తిగా తొలగిపోనుగాక. దేవా, నీ వెలుగు వీరి ప్రకాశించునుగాక. సమాధానకర్తయగు దేవా, సాతాను శీఘ్రంగా మా కాళ్ళ కింద చితకద్రొక్కిస్తాను. మా శత్రువుగా ఉండి కీడు కలిగించి, నష్టాలు కలిగించి బాధిస్తున్న అంధకార శక్తులన్నీ కూడా యేసు అధికారం గల నామములో తొలగిపోవునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మీ నామాన్ని హెచ్చించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నా స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగికుడా యేసయ్యా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి
గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృపా దేవుడు మీకు దంపతులని మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.